జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో రౌడీయిజం చేసి మన దేశ ప్రశాంతతను దెబ్బతీయాలని చూసేటువంటి పిచ్చి తుగ్లక్ మూకల ఆట కట్టించేందుకు ఢిల్లీ పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగినారు. అక్కడ నిరసనల పేరుతో రోడ్లపైన అల్లర్లు సృష్టించిన వాళ్ళపైనే కాకుండా సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసినటువంటి ఒక పెద్ద గ్యాంగ్ ను కూడా పోలీసులు ఇప్పుడు గట్టిగా విచారిస్తున్నారు. ఈ నిరసనల సమయంలోనూ ఆ తర్వాత కూడా అబద్ధాలు ప్రచారం చేయాలని చూసినటువంటి ప్రతి ఒక్కరిపైన పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా నిఘా అయితే పెట్టారు. ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో కనిపెట్టేందుకు పోలీసుల సైబర్ సెల్ బృందం రాత్రి పగళ్ళు పనిచేస్తుంది. సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోలు, లైవ్లు, అలాగే రీల్స్, పోస్టులు ఒక్కటి కూడా వదలకుండా ఇప్పుడు పోలీసులు జల్లెడ పడతారు. ఈ గొడవలకు సంబంధించిన విషయాలను వైరల్ చేసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే డిజిటల్ పేజీల కంటెంట్ ను పోలీసులు ఒక్కటి కూడా వదలకుండా చెక్ చేస్తున్నారు. ఇప్పటికే 180కి పైగా సోషల్ మీడియా అకౌంట్లు పోలీసుల రాడార్లోకి వచ్చేసినాయి. ఆ అకౌంట్లలో ఏం జరుగుతుంది, ఎలాంటి పోస్టులు పెట్టినారు అన్నదాన్ని పోలీసులంతా కూడా టెక్నికల్ గా చెక్ చేస్తున్నారు. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, అలాగే యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లకు పోలీసులు నోటీసులు పంపించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నటువంటి అభ్యంతరకరమైన తప్పుడు కంటెంట్ ను తక్షణమే తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. హింసను ప్రోత్సహించడం, పుకార్లు పుట్టించడం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఖాతాదారులపైన కఠినమైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీసులంతా కూడా సిద్ధమవుతారు. అంటే ఈ అకౌంట్లు ఎవరెవరి పేరుతో అయితే ఉంటాయో అందరూ కూడా ఫస్ట్. పోలీసులు ఈసారి చాలా గట్టిగా చర్యలు అయితే తీసుకోబోతారు. ముఖ్యంగా పుకార్లు ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అభిజిత్ దిప్కే లాంటి వాళ్ళను కూడా వదిలిపెట్టరని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్లకు వెనక నుంచి డబ్బులు ఎవరు పెడుతున్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే మొదలుపెట్టినారు. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా విచారణ సాగుతా ఉండడంతో ఈ డ్రామా బ్యాచ్ అసలు రంగంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంది. జార్ఖండ్ అలాగే పంజాబ్ లో పేపర్ లీక్ పైన ధర్నాలు జరుగుతున్నాయి. చూశారు కదా, మీరు కూడా చూసే ఉంటారు బహుశా సోషల్ మీడియాలో. అక్కడికి వెళ్తారా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ వీళ్ళని అడిగితే, మేము అలసిపోయినాము, ఏది మాకు అమ్మ చేతి వంట గుర్తొచ్చింది, మా అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అర్థమవుతుందా? ఉదయం ఏమో వాంతులు, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అంటూ పెద్ద నాటకం ఆడడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయినారు. ఆ వాంతులు దేనికో కాదు, పోలీసులు దెబ్బకు వచ్చినటువంటి భయం వల్లే అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జంతర్ మంతర్ దగ్గర జై భీమ్ జై భీమ్ అంట బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పారు కదా, ఎవరు వీళ్ళంతా కూడా చాలా మంది వచ్చారు. ఏది ఈ నీలి రంగు ఖండవాలు వేసుకుని మేమంతా అంబేద్కర్ ఇష్టం అని చెప్పేసి. మరి జార్ఖండ్ లో నిరసనలు తెలుపుతుంది ఎక్కువగా ఎవరు, ఎస్సీ అలాగే ఎస్టీ దళిత యువకులే కదా. అక్కడ ఎందుకు వెళ్ళరని చెప్పేసి జర్నలిస్ట్ నేరుగా నిలదీసేసరికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అయినారు. ఏం లేయా, వీళ్ళ టార్గెట్ అంతా కూడా మోడీ గారు, బీజేపీ, అంతే, ఇంకోటి కాదు. ఇప్పుడు పంజాబ్ బారు, ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఆయన ఉన్నాడు కదా, ఎవరు అరవింద్ కేజ్రీవాల్, అసలు వీళ్ళ పుట్టించిందే ఆ దొంగ కొడుకు. ఇంక వీళ్ళు ఆడికి ఎందుకు పోతారు? ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తారా, ఆడుండేదేమో సూడో సెక్యులర్ పార్టీ, వాళ్ళకి ముట్టేటేమో బాగా ముడతాయి. ఆడికి ఎట్టి పరిస్థితులు కూడా పారు, వాళ్ళు ఏం చేయరు. ఇంకా జనాలు అర్థం చేసుకోలేకపోతే మనకంటే ఎరుపులు ఇంకొకరైతే ఉండరు. కేవలం ఒకే ఒక్క పార్టీకి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తాము, మిగతా చోట్ల నిరసన చేయము అనడంలోనే వీళ్ళ రాజకీయ స్వార్థం ఏందో స్పష్టంగా బయటపడుతుంది. ఈ విచారణల భయంతోనే ఆరోగ్యం హఠాత్తుగా పాడైపోయింది. ఎవరికి? ఈ అభిజిత్ దిప్కేకి. ఎందుకంటే అభిజిత్ దిప్కే తండ్రికి పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. నెలకు 65,000 రూపాయల జీతం తీసుకునే మీరు మీ అబ్బాయిని అమెరికాకు ఏ విధంగా పంపించారు, అక్కడ అతని ఖర్చులకు ఎవరు ఫండింగ్ చేశారని చెప్పేసి పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ అభిజిత్ దిప్కేకి ఎలాంటి స్కాలర్షిప్ కూడా లేదు. సామాన్యులు ఒకవేళ ఏది మళ్ళాంటోళ్ళు బాలి వెళ్ళాలన్నా ఈ టికెట్ ధరలంతా కూడా చూసి భయపడతారు. ఏది మనం ఏదైనా విదేశాలకు ఏదైనా టూర్ కట్టేట పోవాలన్నా కూడా మనం ఆ టికెట్లు ఆ రేట్లు చూసి ఓయమ్మ ఇన్ని లక్షలు మనం ఆడబెట్టగలుగుతాం అని చెప్పేసి మనం అంతా కూడా ఆలోచన చేస్తాం. అలాంటిది లండన్, యూరోప్, అమెరికా తిరగడానికి అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టారని చెప్పేసి పోలీసులు ప్రశ్నిస్తారు. ఈ విషయాలన్నీ బయటపడతాయనే భయంతోనే ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఈ అభిజిత్ దిప్కే నాటకాలు ఆడతాడు. ముందేమో నాకు జ్వరంగా నేను ఊళ్ళంతా నొప్పులిగి అని చెప్పేసి కొంతకాలం రెస్ట్ కావాలని చెప్పేసి చెప్పినాడు. ఆ తర్వాత విడుదల చేసినటువంటి ఒక వీడియోలో వైద్య పరీక్షల్లో తనకు టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పేసి కూడా చెప్పినాడు. ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా సరే వదిలేదు లేదని ఈడీ కూడా
రంగంలోకి దిగి ఈ ఫండింగ్ రాకెట్ గుట్టయితే రట్టు చేస్తుంది. ఢిల్లీ అలాగే ముంబై నగరాల్లోని 3 కంపెనీలపైన ఈడీ గత 2 రోజులుగా దాడులు చేస్తుంది. ఈ కంపెనీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి వాళ్లతో ఏ నిరసనలు చేయించినారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. వీళ్ళ పద్ధతి అంతా కూడా ఎట్లున్నదంటే, సపోజ్ ఒకరి అకౌంట్ లో 10,000 వేస్తారు, ఏదా ఫలానా చోటుకు పోయి వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఇవ్వండి, అందులో ఒక 8,000 రూపాయలు ఖర్చు పెట్టి మిగిలినటువంటి 2,000 రూపాయలు ఏదైతే ఉంటుందో అది మీరే ఉంచుకోండి అని చెప్పేసి చెప్తారు. లేదంటే ఒక 40,000 పంపిస్తారు, అందులో ఒక 10,000 రూపాయలు మీరు తీసుకొని మిగిలినటువంటి 30,000తో ఏది వాళ్ళకి ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, అలాగే ఈ నాప్కిన్లు అన్ని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తారు. అక్కడి ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టమని చెప్పేసి పంపిస్తున్నారు. ఎవరిని? మోడీ గారిని కావచ్చు, బీజేపీని కావచ్చు, ఇట్లంతా కూడా తెర వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నటువంటి ఆ కంపెనీలను ఇప్పుడు ఈడీ గుర్తించింది. ఈ విధంగా తెర వెనక నడుస్తున్నటువంటి గుట్టు రట్టు అవుతుందని చెప్పేసి భయపడిపోయి వీళ్ళు నేరుగా ఏకంగా సుప్రీంకోర్టుకే పోయినారు. చేసిందేమో లంగా పనులు, లత్కోర్ పనులు, వీళ్ళు ఇప్పుడు పని పాట లేకుండా ఖాళీగా ఉండదన్నట్టు వీళ్ళు ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తున్న సమయంలో అక్కడ ఆహారం అందిస్తూ, వాళ్లకు నీళ్లు అందిస్తూ, వాళ్లకు తప్పరిల్లు చేసినటువంటి జునైద్ అనే వ్యక్తి ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే ఆశ్రయించాడు. చూసారా, ఒక్కసారి కోర్టులో వాదించడానికి 25 లక్షల రూపాయలు తీసుకునేటటువంటి కపిల్ సిబల్ లాంటి పెద్ద లాయర్ను పెట్టుకుని వీళ్ళంతా కూడా కేసు వాదిస్తారు. నెలకు ఒక 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఒక్కసారి వాదించడానికే లక్షలు తీసుకునేటటువంటి అంత పెద్ద లాయర్ ఏ విధంగా పెట్టుకున్నాడు? ఆ డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అతని వెనక ఎవరున్నారు అనే అనుమానాలు ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయి. మరోవైపు అతనికి సంబంధించిన వాళ్ళే, ఏది వాళ్ళ రిలేషన్ వాళ్ళే నిజాలంతా కూడా బయట పెడతారు. అతని ఇంట్లో ఆవులు కోస్తాడని, అతనికి ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. నెలకు 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 3 నుంచి 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆహారాన్ని ఏ విధంగా అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులకు అందరు కూడా పంచిపెట్టాడో అర్థం కావడం. అంటే ప్రభుత్వం దగ్గర రాతపూర్వకంగా ఒప్పందం చేసుకుంటే తమ పైన ఉన్న కేసులు పోతాయని చెప్పేసి వీళ్ళంతా కూడా అనుకున్నారు. అంటే వీళ్ళు చెప్పారు కదా, సరే ఓకే బానే ఉండాది, మంత్రి రాజీనామా చేశాడు కదా, మేము కూడా నిరసన చేయడం ఆపేస్తాము, ఏమే తర్వాత వచ్చేసి ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఇదంతా కూడా చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర హామీ తీసుకున్నారు. ఆ రోజు వచ్చేసి జేపీ నడ్డా గారు వీళ్ళు పోయినారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. వీళ్ళు ఏమనుకున్నారు, సరే మన మీద కేసులు కూడా ఎత్తేస్తారు కదా అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాట ఇచ్చినంత మాత్రాన కేసులు ఎక్కడ కూడా పోవు. కేసులు కొట్టేయాలా వద్దా అని చెప్పేసి చివరికి నిర్ణయించేది ఎవరు? కోర్టు, అలాగే జడ్జి మాత్రమే. అందుకే వారం రోజులకు పైగా బెదిరింపులకు దిగుతున్న పోలీసులు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఢిల్లీ పోలీసులు మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, ఆధునిక సాంకేతికతను వాడతారు. దాదాపు 250 మంది అధికారులు దీనిపైనే రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. నిరసనలో పాల్గొని ప్రైవసీ అని చెప్పేసి నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళ ముఖాలను ఏఐ ద్వారా గుర్తించి ఇప్పటి వరకు 2,873 మందిని పట్టుకున్నారు. వాళ్ళ ఇళ్లకు పోయి మరి పోలీసు వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అర్థమవుతుందా? ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ పక్కా విచారణలో కేవలం చదువుకోవడానికి లేదా పరీక్షల కోసం వచ్చి అక్కడ చిక్కుకున్న అమాయక విద్యార్థుల ఐడెంటిటీ కార్డులు తనిఖీ చేసి ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా వాళ్ళ మాత్రమే ఇంటికి పంపిస్తారు. అంటే ఆ గొడవలతో సంబంధం లేని వాళ్ళను, అక్కడ ఏదో పొరపాటున ఇరుక్కున్న వాళ్ళను. కానీ మాస్కులు పెట్టుకొని, హెల్మెట్లు పెట్టుకొని, ఈ బ్యారికేడ్లన్నీ కూడా పగలగొట్టి వాటిని విధ్వంసం చేసినటువంటి ఆ అరాచక గ్యాంగ్ ను పట్టుకోవడానికి 400 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను వెనక్కి తిప్పి, అర్థమవుతుందా, వెనక్కి తిప్పి ఒక్కో కదలికను పోలీసులంతా కూడా చెక్ చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దారిలో వచ్చినారు, ఎవరెవరిని కలిశారు, గొడవ అయిపోయినాక ఎక్కడికి పారిపోయినారు అన్నదంతా కూడా ఒక్కొక్కటిగా వెతికి పట్టుకుంటున్నారు. ప్రజల్లో పుకార్లు అలాగే అబద్ధాలు వ్యాప్తి చేసినటువంటి 180 మంది డిజిటల్ క్రియేటర్లను పోలీసులు అయితే పట్టుకున్నారు. వీళ్ళలో గతంలో జర్నలిస్టులుగా పనిచేసి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి గతంలో రైతు నిరసనల సమయంలో కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు ఫేక్ రైతు ఉద్యమం జరిగింది కదా, ఆ టైంలో కూడా 2021 జనవరి 26న ఢిల్లీలో జరిగినటువంటి ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఒక వ్యక్తి ప్రమాదంలో చనిపోతే పోలీసులు తుపాకీ కాల్పులో చనిపోయాడని చెప్పేసి అబద్ధపు వార్తలు ప్రచారం చేసి ఎలాంటి శిక్ష లేకుండా అప్పట్లో వీళ్ళంతా కూడా తప్పించుకున్నారు. కానీ ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఢిల్లీ పోలీసులు చట్టపరమైనటువంటి సలహాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆ లీగల్ ఒపీనియన్ రాగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్లను అందరినీ కూడా అరెస్ట్ చేయడం ఖాయంగా కనపడుతుంది. క్షమాపణలు చెప్తే సరిపోదు. ఈ మధ్య ఏంటంటే ఆడ అమ్మనా బూతులు తిట్టి చేరాని రాద్ధాంతాలన్నీ కూడా చేసి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కొంతమంది క్షమాపణలు చెప్తారు. ఏది వీళ్ళంతా మహానటులు అయిపోయి అమాయకులకు అలాగే విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది తప్ప హింసను, రౌడీజాన్ని, పుకాలను వ్యాప్తి చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి స్పష్టం అవుతుంది. కాబట్టి కేవలం రోడ్లపై రౌడీజం చేసిన వాళ్లే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూర్చొని అబద్ధాలు అలాగే పుకార్లు ప్రచారం చేసేటటువంటి ప్రతి ఒక్కరి మేరకు ఇప్పుడు చట్టం అయితే ఉచ్చు బిగిస్తుంది. విచారణలో ఆధారాలు లభిస్తే ఎంతటి వారికైనా సరే జైలు శిక్ష అయితే తప్పేట్టుకోలేదు. అది అసలు విషయం. న్యూస్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి
ఉండే అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.